సార్వత్రిక సంఘమును సాతానుగాడు బుల్టి కొట్టినంత మామూలు బుల్టి కొట్టాడు. భలే భలే దెబ్బతీసినాడు. అందుకు పరిశుద్ధాత్మకు సున్నితమైన మనస్సును, మనస్సాక్షినిచ్చి చెవునిచ్చే వ్యక్తులు చాలా త్వరగా మన సమాజంలో, మన సంఘంలో లేవలేను. నేను జనవరి 1 టెస్టిమనీ ఇస్తూ ఒక ప్రమాదకరమైన పదం వాడాను. మీకు గుర్తుందమ్మా? మన సంఘం మీద వాడాను. ఎవరు అన్నది ఎందుకు? నేను మన సంఘం మీద వాడాను. నేను సంఘాన్ని కట్టొచ్చు, దేవుని రాజ్యం కట్టలేకపోవచ్చు. ఇట్స్ వెరీ డేంజరస్. మన మీద పెట్టుకున్నమాట. అమ్మా, మీరు సంఘంలో ఉన్నారా, దేవుని రాజ్యంలో ఉన్నారా? మనము సంఘంలో ప్రవేశిస్తున్నామా, దేవుని రాజ్యం ప్రవేశిస్తున్నామా? లేక దేవుని రాజ్యం మనలో ప్రవేశిస్తుందా? ఉద్రేకంతో కడుతున్నామా, నిజంగా దేవుడు ఆశించిన ఒక ఉద్యోగాన్ని కూడా కడుతున్నామా? నేను అందుకే పాత మందిరం అప్పుడు ప్రార్థన మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మాట్లాడాను. కొత్త మందిరం దేవుడు ఇస్తున్న కొద్ది రోజుల ముందు, 6 మాసాల ముందు ఆ పై టవర్ మీదకి వెళ్ళి ప్రేయర్ మీదే స్టార్ట్ చేశాను. ఇవాళ శనివారం, స్వపరీక్ష కూడిక. ఉద్యోగం ఊరకు రాదు. అది వెల చెల్లించే ప్రార్థన చేసేవారికి అది వారికి సొంతమవుతుంది. 2 మోసాలు. నెంబర్ 1, ఉద్యోగం మంతర్లో రాదులే బాయ్, ఉద్యోగం రాదబ్బాయ్, ఇప్పుడు ఎవడు వస్తుంది అని దాని కొరకు ప్రార్థనలో, ఆత్మలో మూలగడమే మానేసే ఒకటి. ఉద్యోగం మంతరం రాదు. ఇప్పుడు భక్సింగ్ రోజుల్లో, డాన్ గారి రోజుల్లో వాళ్ళు ఒంటికాల మోకాల వీరులు, వాళ్ళకి వచ్చింది బాయ్, మనకెట్లా వస్తుంది, మనకంత రాదులే అని విసికి వేసారిపోయి గివ్ అప్ అంటే దాన్ని మానుకున్నారు చాలామంది. కానీ ఎక్కడో మొండితనంగా దేవుని పాదాల పట్టుని అడిగితే ఏ స్థాయిలో మనం పశ్చాత్తాపడగలిగితే ఆ స్థాయిలో మనకు దేవుడు ఇయ్యగలడు అని నమ్మగలిగితే ఈ తరంలో కూడా మనం చూడగలము అని నమ్ముతున్నా. ఇప్పుడండి, ప్రభువు సమ్ముఖము నుండి అమ్మ విశ్రాంతి కాలంలో ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఉద్యోగ సంబంధమైన ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి రావాలి మనకి? ఎక్కడి నుంచి అమ్మా? ప్రభువు యొక్క మహారాజులకు ఆ రోజులు మా బొబ్బుల రాజు, విజయనగర రాజు, లేదా ఇక్కడ పల్నాడు రాజులకి అప్లికేషన్ పెట్టేటప్పుడు మన పేద రైతులు ఎవరైనా పేదవారు మహారాజశ్రీ బొబ్బులి శ్వేతాచలపతి రాజుగారికి, సోయంస రాజుగారికి ఇట్లు సమర్పణరావు నేను తమరి దివ్య సముఖమునకు. ఆ పదం ఎవరైనా మీ నాన్నలో, తాతలప్పుడు ఈ పదం వాడడం గుర్తుందా? ఏ సముఖము? మీకు ఎవరికి మీ బాధ అనిపించలేదు మాట చదువుతున్నప్పుడు? తమ్మా ఏటమ్మా? దివ్య సముఖము. దివ్య అంటే ఏంటి? దైవం. అంటే ఎవరికి అప్పగించాము మనం, ఆపాదించాము దైవాన్ని? దిక్కు లేక మనిషికి ఆపాదించాము. బట్ నిజానికి ఏంటంటే దివ్య సముఖం అనగా దేవుని సముఖము, ప్రభువు సముఖము. ఆయన ముఖంలోంచి అనగా నేను అట్లా ప్రభువు సముఖము, సమ్ముఖము అంటే ముఖం. ముఖం నుంచి ఎట్లా వస్తుంది ఉద్యోగం? ముఖం నుంచి ఉద్యోగం ఎట్లా వస్తుంది అమ్మా? 67వ కీర్తన చదవండి. వచ్చే వారం నేను మీకు దాన్ని సిస్టమేటైజ్ చేసి, మరింత నోట్స్ సిస్టమేటైజ్ చేసి నేను అవుట్లైన్స్ కూడా తీసుకొస్తాను. మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఈ రోజుకి. తీయండి సార్ 67వ కీర్తన 1-2 వాక్యాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక.
ఆయన తన ముఖ కాంతి మా మీద మళ్ళీ ఎక్కడేమొచ్చింది? అక్కడ దివ్య సముఖము. ఎక్కడేమొచ్చింది? తన ముఖ కాంతి. నా ప్రియమైన తమ్ముళ్ళారా, చెల్లెరా, దేవుడు నాకు సంగతులారా, మనము దేవుని సముఖాన్ని మర్చిపోతే, దేవుని ముఖకాంతి కోల్పోతే, మన సంఘంలో కూర్చొని ఏమీ లాభం లేదు. దేవుని యొక్క సముఖము నుండి దేవుని ముఖకాంతి మన మీదకి వచ్చినప్పుడు we feel that revival. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అది చాలా మంచి మాట. ఒక 2 నిమిషాల టైం ఉంది. చాలా ఇది కూడా వినండి. మీకు పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం ఉన్నట్లయితే నేను చెప్పిన మాట మీకు అర్థమవుద్ది, లేదా మీకు అర్థం కాదు, మీరు అనుకోకండి. పరిశుద్ధాత్మతో సెన్సిటివ్, సున్నితమైన సహవాసం ఉంటేనే నేను చెప్పేది అర్థమవుద్ది. మీకు ఎవరు లేదు అంటలేదు నేను, మీరు కొంతమంది ఉండొచ్చు, ఉంటుంది. బట్ ఉన్నోడు లేనోడు కొద్దిగా దీన్ని ఆశిస్తూ వినండి. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనమందరం మనుషులు. శరీరం ఉన్నంత వరకు పాపపు ఓట ఊరుతూనే ఉంటుంది. మీరు ఏరు ఏరు నది, మాది బొబ్బుల దగ్గర అలజంగి, మా పక్కన నది ఉంటుంది. ఏరు పారుతుంటుంది, అది బురద వాటలకు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇక్కడ మేము సెల తీస్తాం. సెల తీసి ఫస్ట్ వాటర్ పారేస్తాం, మా పల్లెటూరు. రెండో వాటర్ పారేస్తాం, ఊట. మూడో ఊట పారేస్తాం. అప్పుడు తీయటి వాటర్ భలేగా వస్తుంది. అది మేము బిందెల మీద వేసుకొని, కావిడి వేసుకొని మేము ఇంటికి పట్టుకెళ్తాం. అది మాకు అలవాటు అక్కడ పల్లెటూరులో. ఈ నీళ్లు ఇలా తోడేసిన మాత్రాన అందా ఖాళీ అవుద్ది. ఏది? సెల. విన్నారా పదం? ఇది మీకు తెలుసలేదా మరి? అది మళ్ళీ ఏమవుద్ది? చలము. అదేనా అమ్మా? చలమా? ఓకే. అదేమో మళ్ళీ అదేమవుద్ది? అదే ఎవరు పరిశుద్ధాత్మతో సాన్నిధ్యంతో దినదినము శరీరముతో పాపంతో పోరాడుతూ పరిశుద్ధపరచబడుతుంటారో, మధ్య మధ్యలో ఆ ఊట పడినప్పుడు కొంత లాస్ అవుతాం, కొద్ది దుఃఖానికి గురవుతాం. ప్రార్థన తగ్గినప్పుడు, పరిశుద్ధాత్మ సహవాసం తగ్గినప్పుడు, వాక్యము దూరమైనప్పుడు, అలా వినండి, అలా ప్రోగ్రాము, ఈ పెళ్లి ప్రోగ్రాము, బర్త్డే ప్రోగ్రాము, లేకపోతే ఊర్లో టూర్, కొన్నిసారి సేవకులు మేము కూడా సడన్గా డ్రై అయిపోతుంది. ఎందుకంటే బోల్డ్ తిరిగి ప్రార్థన టైం ఉండదు. కానీ ఇది వాస్తవం. పాపం అనే ఓట ఊరుతుంటుంది. నన్ను దేవుని యొక్క సముఖం నుంచి ఇలా దూరం చేయడం చూస్తుంది. అప్పుడు రిఫ్రెషింగ్ జాయ్, సంతోషం కోల్పోతాం వాస్తవం. కానీ మరలా ప్రభువు పాదాల కాడికి వచ్చి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ వస్తుంది. ఇది అనిపించిన వారికే అర్థమవుతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దగ్గర ఆ సున్నితత్వం కోల్పోయామో, మన చర్చి ప్రోగ్రామ్సే వారానికి 3 ప్రోగ్రామ్సే నా ప్రసంగాలే, గిటార్లే, స్తుతి ఆరాధన ఎందుకు పనిచేయదు? నీవు కానీ దేవుని ముఖాంతి నుంచి దూరం అయితే, ఆయన సమ్ముఖము నుండి మనకు రిఫ్రెష్ అయినటువంటి ఆనందం ఉంటుంది. అది చాలా కోల్పోతున్న రోజులు ఇవి. మరి ఇక్కడ ఎవరైనా కోల్పోతున్నారా? కోరుకుంటున్నారా? మీకు మీరు స్వపరీక్ష చేసుకోవడం, మాకు మీరు స్వపరీక్ష చేసుకోవడం చాలా మంచిది. నిజంగా ఆ రిఫ్రెషింగ్, ఆ రివైవింగ్ అనే ఒక విశ్రాంతి అనుభవం, ఉద్యమం ఉన్నోళ్ళు, మన క్యారెక్టర్ వేరుగుంటుంది, మన మాటలు తీరే వేరుగుంటుంది, మన ముఖ తీరే వేరుగుంటుంది, మనం నవ్వే తీరే వేరుగా ఉంటుంది, మనం భోజనం చేసే తీరే వేరుగా ఉంటుంది, నడుస్తున్నప్పుడు మన బాడీ లాంగ్వేజే వేరుగా ఉంటుంది. అసలు మన మాటల్లో యేసుక్రీస్తు వారి యొక్క సువాసన చాలా స్పష్టంగా కొట్టొస్తుంది. అది ఉజ్జీవించబడిన వ్యక్తి నుంచి వచ్చే వాసన వాస్తవం.
మిగతా క్రైస్తవత్వం ఏదైనా ఉంటే అది కేవలం డ్రామా. నువ్వు డ్రామాలో బతకొద్దు, నువ్వు డ్రామాలో బతకొద్దు, నేను డ్రామాలో బతకొద్దు. దట్స్ ఓన్లీ ఎ డ్రామా. అట్టి చర్చ్ మినిస్ట్రీ నేను చేసిన వాడిని అయితే నాదొక డ్రామా. అట్టి మినిస్ట్రీ ఏదైనా కేవలం ఒక డ్రామా. అట్టి స్పీకర్ ఎవరైనా ఉత్తి డ్రామా. మనం స్వపరీక్ష చేసుకోవడానికి ఈ రాత్రి వేళ ఈ వాక్యంతో దేవుడు మనను పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, పరీక్షించుకుందాం. మోకరించగలవారు మోకరించండి. మోకాలు నొప్పులు ఉంటే నేను బలం చేయట్లేదు, బట్ పరిశుద్ధాత్మ దగ్గర తగ్గించుకుందాం. పరిశుద్ధాత్మ సంధిలో తగ్గించుకుందాం. టైం అవుతుంది, త్వరగా ప్లీజ్. నేను హాస్పిటల్కి వెళ్ళాలా? ఈ పెయిన్ మళ్ళీ ఈరోజు కొంచెం ఎక్కువ లైట్గా. ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుని దేవా, ఆ రివైవల్ ఆనందము కాలము నాకు కూడా తెచ్చే. రక్షించబడిన కొత్తలో ఆ ఆనందం ఉండేది, ఇప్పుడు ఊరకే ముసుగులో వెళ్ళిపోతున్నాను. దేవా నన్ను క్షమించు. కేవలం ముసుగులోకి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు అని దేవుని అడుగుదాం ప్లీజ్. నేనైతే ప్రస్తుతానికి ఆ స్ట్రగుల్లో ఉన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, దీనికి వస్తానికి ఆ స్ట్రగుల్లో ఉన్నాను. కొన్ని మాసాల నుంచి ఆ స్ట్రగుల్లో ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి దగ్గర దేవా, ఈ చిన్న వర్తమానం నాతో మీరుతో మాట్లాడుతున్నారు. ప్లీజ్ దేవా, మీరు దర్శించరా, మీరు దర్శించరా, మీరు దర్శించరా. నన్ను మరలా దర్శించము, మమ్మల్ని మరలా దర్శించము అని కీర్తనకారు చెప్పాడు. నన్ను దర్శించండి. తమ్ముడు మీ మిషనరీ రమేష్ గ్వాలియర్ వెళ్తున్నాడు తన వస్తువు తెచ్చుకోవడానికి. టికెట్స్ దొరికేలాగా ప్రార్థిస్తున్నాం. మీ సహాయం చేయండి, కృప చూపండి, కనికరించండి. వద్దరు పేరు లైఫ్కి వెళ్ళిపోతున్న ప్రేమ కింద మా బిడ్డలందరినీ దీవించండి. నేను అలా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు వచ్చేస్తాను. ఈలోపు చిన్న స్థుతి అంశం ఉంది, మీ దాన్ని నేను చేయబోతున్నాం. సహాయం చేసి నడిపించమని కృప చూపమని వేస్తున్నాం, వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లైవ్ బ్రేక్ చేసే ముందు అంతా నా వైపు చూడండి. ఏమైందంటే ఇలా శనివారం అప్పుడు కానీ, ఎస్పెషల్ శనివారం అప్పుడు, బుధవారం అయితే పర్వాలేదు, ఎవరికైనా బర్త్డే వస్తే మధ్యలో వాళ్ళ కేక్ కట్ చేసి పంచం తీసి పక్కన పెట్టేస్తాం. తర్వాత చూస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెసిలిటీ ఇచ్చాం కనుక మీకు మా ఇంట్లో కూడా అదే ఫెసిలిటీ. రోజు స్వీట్ బర్త్డే, మీరు త్వరగా అది ఏర్పాటు చేసిన త్వరగా ఎక్కడ పెట్టారు దాన్ని త్వరగా తీసుకురండి. జస్ట్ మీరు బ్లెస్ చేసి ప్రే చేసి అమ్మాయిని పక్కన పెట్టాను, కూర్చోబెట్టేద్దాం, వెంటనే ప్రేయర్లోకి వెళ్ళిపోదాం. త్వరగా అది సీతారాం రెడ్డి ఎక్కడున్నారు? పట్టండి త్వరగా రండి. శివపార్వతి సిస్టర్ గారికి పాప ముక్కులు బ్లాక్ అయ్యి తన ప్రార్థన కూడా రాలేదని చెప్పారు, బట్ ఆయన వచ్చారు. ఓకే, తర్వాత గిరి బ్రదర్ ఈ పాటు తీసుకోండి, నేను బయటికి వెళ్ళాడు. త్వరగా రండి అమ్మా. అండ్ స్వీట్ని కూడా త్వరగా రమ్మనుకుంటున్నాను. సో అందరికి ఇచ్చే బ్లెస్సింగ్ తినగొట్టేద్దాం. ఈసారి నేను ప్రార్థన చేయను, చర్చోటి మీరు ప్రార్థన చేయాలి. రేపు స్మైలీకి ఎగ్జామ్ ఉంది, MBA. ప్రార్థన చేయండి. ఇది గిరానికి ఇచ్చేసి ఓకే. సో ఈ ఫెసిలిటేటింగ్ ఎవరికైనా చేస్తాం కనుక అదే రూల్ దానికి అప్లై చేస్తాం. వెంటనే దీన్ని వర్క్ చేస్తాం. మీరు ఎవరు దీనికి చూడకండి. చిన్నపిల్లలు మీకు అట్ ది ఎండ్ ఆఫ్ సర్వీస్ మీకు ఇస్తాం. ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. చర్చ్ మెంబర్స్తో ప్రేయర్ చేయించుకుంటాం. త్వరగా రండి అమ్మా. త్వరగా మా అత్తయ్య నిర్మలాదేవి గారు త్వరగా రండి. సో మన మధ్య ఒక సీనియర్ సిస్టర్ ఉన్నారు, మనం సిస్టర్ ప్రేయర్ చేస్తాను అమ్మా. త్వరగా రండి.
రమా సిస్టర్ ముందుకు వచ్చి చిన్న ప్రేయర్ చేస్తారు. వచ్చారు వెంటనే వీటిని మనం తీసి మళ్ళీ మూలేస్తాం ఏమా, అంత వాసన వచ్చినా బాధపడకండి. తర్వాత మీరు దమ్మా ఒకరు షార్ట్గా ప్రేర్ చేయండి అమ్మా. ఈ బిడ్డ భవిష్యత్తు కొరకు మరి ఇంకా థింగ్స్ అన్క్లియర్గా ఉన్నాయి. తన ఏదైనా మ్యారేజ్ చేసి పంపడం అంత అనుకుంటున్నాము. మీకు ఉంటుంది అన్నగారి కూతురు వెళ్ళట్లేదు మినిస్ట్రీకి వెళ్ళగానే, ఇది పరిస్థితి. ఒకేసారి సెటిల్ చేసి పంపిద్దామని పురుషుల వైపు నుంచి సోదరుడు బ్రహ్మనాయుడు బ్రదర్ ముందుకు రమ్మని కోరుతున్నాను. 2 minutes చిన్న ప్రేర్ చేసి మీరు ఇంకా అనుకుంటున్నారు. అంటే మీ సేవకుడు కూతురు కనుక అది మీ బాధ్యత. అయితే మీరే ప్రార్థన చేయాలి. త్వరగా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పాదాలకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచు ప్రభు. దేవా, ఈ నూతన సంవత్సరంలో నాయన మరి ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని అందరూ కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి ప్రత్యేకంగా రేపటి దినానికి సిద్ధపాటు దినముగా మీరు మాకు ఇచ్చిన ఉపవాస దినాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా మరి స్వీటీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. బిడ్డకి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిజంగా ఇన్ని సంవత్సరాలు నీ అపారమైన కృపను చూపించి బిడ్డను దేవ మీరు కాచి కాపాడి మరి మరొక నూతన సంవత్సరంలోకి ప్రభా బిడ్డను ప్రవేశపెట్టినందుకు కూడా నాయనా మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. దేవ మరి అలాగే తన భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తను ఏదైతే ఆశిస్తూ ఉందో ఒక మిషనరీ భారంతో బిడ్డ నింపబడి ఉన్నది ప్రభా. దేవ తను ఆశించిన రీతిగా ప్రభా మీరు నైనా సంపూర్ణముగా నైనా మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినాన ప్రభా మరి వివాహ విషయంలో కూడా నీ పాదాలు పట్టుకొంచున్నాం. దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీదైన సమయంలో సకాలంలో ప్రభా నైనా మరి బిడ్డకు కూడా అయ్యా మంచి సాటైన సహాయాన్ని ఒక మంచి మిషనరీని తనకి జతపరచమని అడుగుతా ఉన్నాం తండ్రి. దేవ అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడివి తండ్రి. దేవ మరి నైనా ఈ వాగ్దానంతో మేము నిరీక్షణతో నీ వైపు చూస్తూ బిడ్డను ఈ దినాన మరి ముఖ్యంగా నీ పరిశుద్ధ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా జీవితాల్లో దేవా బిడ్డ జీవితంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఎరిగిన దేవుడు నీవు ప్రభా. దేవా నీ చిత్తానుసారంగా తన జీవితంలో మీరే సమస్తమును సమకూర్చి జరిగించమని సహాయము చేయమని ఈ చిన్నపాటి ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కనికరించిన మహా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఇచ్చిన హెచ్చరికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నాయన మా సంఘాన్ని ఉజ్జింపు చేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకించి నాయన మీ దాసురాన్ని ప్రేమించి ఇచ్చిన ప్రభువా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల స్తంభాలను బైబిల్ సెలవిస్తుంది తండ్రి. వీరిరువురు ప్రభువా నగరానికై చెక్కబడిన మూల స్తంభాల వల్ల మీరు తయారు చేస్తున్నారు. మీకు వందనాలు. అందులో ప్రత్యేకించి స్వీటిని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. తనను మీరు పట్టుకున్నారు, మీరు తనతో మాట్లాడి రక్షణలోకి నడిపించుకున్నారు. నాటి నుండి నేటి వరకు మీ కృపలో భద్రపరుస్తున్నారు, క్షేమాన్ని ఇస్తున్నారు తండ్రి. అయ్యా ప్రభా ప్రతి విషయంలో మీరు స్వీటిని బలపరుస్తున్నారు తండ్రి. అయ్యా వీటన్నిటికీ మించి ప్రభా అయ్యా మీరు స్పష్టంగా తనతో మాట్లాడి అయ్యా మీ సేవ కొరకు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నా దేవా తన భవిష్యత్తు విషయం మీ పాదాల వద్ద పెడుతున్నాను. నా తండ్రి ఈ సంవత్సరము తండ్రి అద్భుతం తన జీవితంలో జరిగించండి. నా దేవా మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే క్రమంలో తండ్రి ఈ సంవత్సరం మేము మా కళ్ళారా ఆ దీవెని చూడగలటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా తన భవిష్యత్తు విషయం ప్రభువా తన ప్రతి అడుగులో ప్రభువా మీ కృపను ఉంచండి. తను ఎక్కడ పరిచయం చేయాలో, తను ఎక్కడ ఉండాలో, ఎవరితో ఉండాలో సమస్తము ప్రభువా అయ్యా మీరు త్వరితగతిన చేయమని మిమ్మల్ని బెత్తనాడుకుంటున్నాను. నా తండ్రి కృప చేయించండి. సంఘం అంతా స్వీటినెత్తి ప్రార్థిస్తుండగా నా తండ్రి ప్రభువా మేలు జరిగించండి ప్రభువా. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చండి ప్రభువా. నెరవేర్చండి. స్వీటిని మీ ఆత్మచేత నింపండి ప్రభువా. మరింత ప్రార్థన పర్రాలుగా మరింతగా అనేకుల కొరకై అనేక ఆత్మల రక్షణ కొరకై కన్నీరు కార్చే గోజాడే తల్లిగా తను తయారు చేయండి ప్రభా తండ్రి. ఇంకా ఎక్కడెక్కడ ట్రిమ్ చేయాలో మీరు అక్కడ ట్రిమ్ చేయండి తనని. ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా తండ్రి. మీ కృపతో తన్ని
బలపరచమని తండ్రి ఈ దినాన తండ్రి మరి ఒక సంవత్సరాన్ని దయా కిరీటాన్ని మీరు తనకి ఇవ్వబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా దేవ కృప చూయించండి తండ్రి. అయ్యా ప్రభా ఈ తన జీవితము అయ్యా ఇంకా అనేకులకు ఆశీర్వాదకంగా చేయమని నా తండ్రి మీ కృపణ హస్తాలకు స్వీటిని అనని అక్కని అయ్యా స్మైలిని కుటుంబాన్ని అంతటిని ఆంటీ గారిని అందరినీ అయ్యా మీ కృపణ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున అర్పిస్తూ ఉన్న పరడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మీరు మీ పిల్లల కోసం ఏం చేస్తాను సేవకుడిగా అసలు మా అమ్మాయి కోసం మీరు చేయించుకోవడం నాకు అది సరైన అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా కట్ చేస్తాము, త్వరగా రండి, టైం అవుతుంది. చెప్పండి ఎప్పటిలాగా అందరి కోసం ఇక్కడ కూడా చెప్పలు కొట్టడం ఏముంది కాసేపు ఒకసారి చాలు. అయిపోయింది. కమా త్వరగా చెప్పకొచ్చిన అత్తారండి. సారీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear sweetie. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear sweetie. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear sweetie. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear sweetie. May God bless you, dear. Happy birthday, sweetie. ఇలా తీసుకురా అటు పెట్టిన ఇష్టమే. ఇది మీ కొరకే. కొద్దిగా సహనము నిరీక్షణ మీకు అవసరం. చిన్నపిల్లలు పెద్దలు కూడా అదే ఉంటుంది. మనం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ సే చిన్న ప్రార్థన చేసి నేను నిరీక్షణ చేస్తాను. తల వంచన కృపగల మా తండ్రి, మరి ఇట్లాంటి సకేషన్లో మరి ఏ బిడ్డకు వచ్చిందో మేము చేసిన ఫెసిలిటేషన్ అక్సా కూడా చేశాం. ఇందాక మరి నా సోదరుడు ప్రార్థన చేసినట్టు ఈ బిడ్డ జీవితాన్ని మీరే కట్టగలరు, మీకే సాధ్యం. మేము కూడా నిరీక్షిస్తూ ఉన్నాం. కనిపించండి. దూరం ఉన్న వారిని కూడా దీవించండి. రోగులను స్వస్థపరచండి, రేపటి సిద్ధపరచండి. కృప చూపు నడిపించమని దయచూపమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ విత్ యూ. మళ్ళీ రేపు 9:30 కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను.